ఆకాంక్షలు వేదికపై ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, అలాగే మన అతిథులైనటువంటి ఎస్ఎంసీ చైర్మన్ సీతమ్మ గారు, వైస్ చైర్మన్ సుకుమార్ గారు, గ్రామ పెద్దలు నాగురెడ్డి సార్, శ్రీనివాసరెడ్డి సార్, అందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ హియర్ we are celebrating 76th Republic Day. As usually we discuss every year difference between Independence Day and Republic Day. Just listen. గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి ప్రతిసారి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం తేడాలు. అలాగే 1947లో స్వతంత్రం వచ్చింది, ఆగస్టు 15, అండ్ జనవరి 26 రిపబ్లిక్ డే. దిస్ టూ ఆర్ నేషనల్ ఫెస్టివల్స్. కులాలు, మతాలు, జాతులు వీటిలన్నిటికీ అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండుగలు. మన స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సంక్రాంతి సంబరాలు, దానికి ముందు క్రిస్మస్, ఇంకా రాబోయే రంజాన్, ఇవన్నీ కూడా మనం కల్చర్ ట్రెడిషన్ని ఇండియాలో ఎలా ఫాలో అవుతారో తెలుసుకునే దానిగా ఒక గొప్ప సంస్కృతి మన పాఠశాలలో చేసుకుంటాం. బట్ దేశవ్యాప్తంగా 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ జస్ట్ సెలబ్రేట్ దిస్ టూ నేషనల్ ఫెస్టివ్స్, ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే. సో వాట్ ఈస్ రిపబ్లిక్ డే? వై వీ సెలబ్రేట్ దిస్ డే? ఇది మీకు అందరికీ తెలుసు. మనకి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ వీఆర్ ద ఫాలోవర్స్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఆర్ బ్రిటిష్ యాక్ట్, 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, దాని ప్రకారం రూల్ చేసుకున్నాం. ఈవెన్ మనకు స్వతంత్రం వచ్చినప్పటికి, ఎందుకంటే దెర్ ఈస్ నో సపరేట్ కాన్స్టిట్యూషన్ రిటన్ బై us ఆర్ అడాప్టెడ్ బై us ఎనీవన్. సో మనకి రాజ్యాంగం అనేది అప్పటికి లేదు, రిటర్న్ వర్క్ జరుగుతూ ఉంది. సో జరిగిన తర్వాత 1950 జనవరి 26 అంటే ఈ రోజు దినం రాజ్యాంగాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చారు, అమలుపరిచారు. సో మరి బాగుంది, స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగాన్ని అమలుపరిచారు. అయితే రిపబ్లిక్ ఎందుకన్నారు? రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినం అని ఎందుకన్నారు దీన్ని? ఇక్కడ మనం వినాలి అందరూ. ఇక్కడ ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేశానికి అత్యున్నత పదవి, ద సుప్రీం ఆఫ్ ద స్టేట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నవ్ ఈస్ ద్రౌపది ముర్ము. ఆమె భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు. అండ్ దిస్ పవర్ ఈస్ అల్టిమేట్ పవర్ ఇన్ ఇండియా. ఈవెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎ రైట్ టు చేంజ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆల్సో. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఎవరికైనా ఒకరికి ఉరిశిక్ష, ద హ్యాంగింగ్ అంటిల్ డెత్, చనిపోయే వరకు ఉరి అంటారు. ఈ ఉరిశిక్ష ఇస్తే దీనిని మార్చగలిగే లేదా క్షమాభిక్ష పడ్డం చేయగలిగేటువంటి రైట్ రాష్ట్రపతికి ఉంది. సో కాబట్టి భారతదేశంలో అత్యున్నత పదవి రాజ్యాంగబద్ధంగా భారతదేశ రాష్ట్రపతి. ఈ రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటాం మనం అంటే, మేబీ మనం ఇండైరెక్ట్గా